మహానటి మాగంటి సునీత గారి ఒకసారి ఈ వీడియో గమనించండి. తక్షణమే ఎలక్షన్ రద్దు చేయాలని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. ఎట్లాగో ఓడిపోతామని డిక్లేర్ అయినాక ఇలా దొంగ ప్రచారాలు చేసి దొంగ నాటకాలు ఆడి రిగ్గింగ్ జరుగుతుంది, దొంగ ఓట్లేస్తారు అని కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఓడిపోతారని ఎప్పుడో డిక్లేర్ చేసిర్రు జూబ్లీహిల్స్ ప్రజలు. అర్థం చేసుకోకుండా కల్వకుంట్ల కేటీఆర్, తారక రామారావు సిగ్గు శరం లేకుండా జూబ్లీహిల్స్ ప్రజల ముందుకు వచ్చి మేము అభివృద్ధి చేసినాము, మేము 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ ఉన్నాడని అడిగితే జనాలు గల్లీలలో ఉరికిచ్చిన పరిస్థితి. మాగంటి సునీతకు ఇష్టం లేకున్నా కానీ మాగంటి సునీతను తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి సానుభూతి రాజకీయం పొందామని చూస్తే జూబ్లీహిల్స్ ప్రజలు గుద్దుతే ఇప్పుడు జూబ్లీహిల్స్లో మాగంటి సునీత ఘోరమైన మెజార్టీతో ఓడిపోతుంది. సిగ్గు శరం ఉండాలి కేటీఆర్. ఇక నీ తలకాయ ఎడబెట్టుకుంటావు. పోయినసారి ఎంపీ ఎలక్షన్లో గుండుసున్నా మీరు ఎన్ని నాటకాలు ఆడినా ఇక తెలంగాణలో మీ బతుకులు చెల్లవు. మీరు ఎటన్నా పోయి పారిపోయి బతకాల్సిందే, అమెరికాకో లేకపోతే ఇంకా వేరే దేశమో. మిమ్మల్ని తెలంగాణలో ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు జైల్లో పెట్టడం ఖాయం.